ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సమ్ము సాత్విక్. సో ఈరోజు మా పెద్దమ్మ వాళ్ళ ఊరికి వచ్చాం. మా పెద్దమ్మ వాళ్ళ ఊరికి ఇష్టారం. సో ఇక్కడ ఒక చిన్న ఈవెంట్ ఉందని వచ్చాము. ఆ ఈవెంట్ ఏంటంటే మామిడి తోటకి పెళ్ళి. సో మీరు చూడొచ్చు, నేను తోట దగ్గరే ఉన్నాను. సో మా అన్నయ్య అయితే పీకాక్స్ చూపిస్తాడంట, వెళ్ళి చూసేద్దాం రండి. సో మామిడి తోటకి పెళ్ళేంటి అనుకుంటున్నారా? ఎందుకు ఏంటి అనేది ఇప్పుడు అంతా చూపిస్తాను రండి. లక్ష్మీ మాతను ప్రసన్నం చేసుకుని కలపండి. లక్ష్మీం క్షీర సముద్ర రాజధనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందగడాక్షలబ్ధ వివద్రం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నో ప్రశాంతయే. సో గాయస్, మీరు చూడొచ్చు, ఇక్కడైతే చెట్లకు పెళ్ళి అయితే జరుగుతుంది. సో ఇక్కడేమో అబ్బాయి, అక్కడేమో అమ్మాయి. సో ఇక్కడైతే బాయ్కి ఏమో పంచ్ అయితే కట్టారు, అక్కడేమో గర్ల్కి ఏమో చీర అయితే కట్టారు. సో బాగుంది కదా, పెళ్ళి జరుగుతుంది. సో ఇంకా తాళైతే కట్టలేదు, అప్పుడు కట్టినప్పుడు అయితే చూపిస్తాను. సో ఇక్కడైతే బియ్యం అయితే కలిపారు ఇందాక. సో ఇప్పుడు దీపాలను అయితే మొక్కుకుంటున్నారు. సో ఇంకా అక్కడ బియ్యం కలుపుతున్నారు, చూద్దాం. సర్వాణి రూపాని విచిత్యధీరః నామాని కృత్వా త్రివదన్యదాస్తే దాతా పురస్తాద్యముదార చక్ర ప్రవిద్వాన్ ప్రతిశతస్రః తమేవం విద్వా నమృతయ భవతి నాన్యపంతయనాయ విద్యతే. మూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ సావధాన. సో గాయస్, ఈ క్లిప్ అయితే జీలకర్ర బెల్లం కంటే ముందు రావాల్సింది, కానీ ఇప్పుడు వచ్చింది, అటు ఇటు అయింది. ఇది వచ్చేసి బాసింగం అనమాట. ఓకే, ఓమవాయామి క్షీరసముద్రరాజధనయాం శ్రీరంగదామేశ్వరీ దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందగడాక్షలబ్ధ వివద్బ్రహ్మేంద్ర గంగాధరాం తాం త్రైలోక్యకుటుంబినీం సరసిధాం వందే ముకుంద ప్రియాం సిద్ధ. సో గాయస్, మా చెల్లి అయితే తనకి వచ్చిందంతా చెప్పేసింది. నాకు కూడా ఇది కొంచెం తెలుసు, ఎందుకంటే మేము పిల్లలం కాబట్టి. మాకు తెలిసింది అయితే మేము పెట్టేసినాము, కొన్ని టైటిల్స్ లాగా పెట్టినాం, చూసుకోండి. మాంగళ్య దేవత అవాయామి ఆపయామి పూజయామి. ఇప్పుడు సన్నయ్య మాంగళ్య దేవతాభ్యో నమో నమః. ఓం మాంగళ్యం తంతు రామేణ మమ జీవన హేతునాం కంఠే భద్రాని పశ్యంతు సంజీవ శరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్తోస్తు సుముహూర్తకాలేన వాదీనామత్యంత అనుకూలత. పసుపు కుంకుమ పెట్టండి, అనుకూలత సిద్ధిరస్తు. ఓమవాయామి రత్నసింహాసన సమర్పయామి
పాదయోపాద్యం మంచి నమస్కారం చేసుకోండి. అశ్రయో అర్ఘ్యం సమర్పయామి. ముఖాచని ఉతామృతత్వ శేషాల యదన్నేనాతిరో అతి ఏతావానస్య అతో జాయాంగుచ్చ పురుష పాదోస్య విశ్వ మళ్ళీ కొంచెం పోసి అయితే పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్య మృదంతివి. పసుపు కుంకుమ పెట్టండి. త్రిపాదూర్ధ పాదోస్సేజాపవాత్మన తతో విశ్వం జగ్రామతు రాజనానచనే అభి తస్మాత్ విరాడ జాయత విరాజతి పురుష సజాతో వత్యరిచ్చత పశ్చాద్దోపి మతో పురా. పువ్వు పెట్టండి. హలో, నేను ఇక్కడ మా గోపాల్ రెడ్డి అయ్య మామిడి చెట్ల వివాహం చేస్తాను. మెల్లగా తడిచి తడనట్టు. ఓం దచ్చయోరావృణీమజేం గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతజేం దైవీం స్వస్తిరస్తు నః. ఒక కొడుకు ఉందాం. స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శం నో అస్తు దిపదేశం చతుష్పదే. ఓం శాంతి 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 సహస్రజీరుషా పురుషః సహస్రాక్షసహస్రపాద్. చూపెట్టి పోయండి మధుపరకంగా. సభూమిం విశ్వతో వృత్వ. ఒక్కొక్క బొట్టు పోయింది, ఒక్కొక్క డ్రాప్ పోయింది. సభూమిం విశ్వతో వృత్వ అత్యధిష్టాంగులం. మెల్లగా తడిసి తడనట్టు. ఓం దచ్చయోరావృణీమజేం గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతజేం దైవీం స్వస్తిరస్తు నః. ఒక కొడుకు ఉందాం. స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శం నో అస్తు దిపదేశం చతుష్పదే. ఓం శాంతి 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 సహస్రజీరుషా పురుష సహస్రాక్షసహస్రపాద్. ఇట్లా చూపెట్టి మంచిగా. సుమూర్తే సావధాన లక్ష్మీనారాయణ సావధాన. ఒకసారి నమస్కారం చేసుకోండి. అక్కడ అక్కడ కూడా పసుపొట్టి అమ్మ ఒకసారి. వరుణం ధ్రువంతేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిస్తరాష్టం రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఓం జాతవేదసే సునవామ సోమ మరాఠీయతో నిదాతి వేద సన పరిషదతి దుర్గాని విశ్వానవేన సింధు దురితజాగ్నిజీ. ఓం దచ్చయోరావృణీమజేం గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతజేం దైవీం స్వస్తిర. జరగాల జరగాలి. ఈ పిల్లాడోలే పిల్లోలే పిల్లాడోలే పెట్టండి. పాపం ఇద్దరు పైసలు లేకుండా వచ్చిండ్రు. పైసలు లేకుండా ఎట్లా మరి? లగ్గం వచ్చినప్పుడు పైసలు లేకుండా వస్తే ఎట్లా? రెండు చేతులు పట్టుకోండి తల్లి ఇద్దరు ఒకటేసారి పోయింది. ఓమిరణ్యవర్ణామరణిం సువర్ణరజతస్రజాం చంద్రావిరన్మజిం లక్ష్మీం యాదవేదో మమావహాం తాం అవామయాతవేదో లక్ష్మీమనుపగామినిం యస్యామిరణ్యం విందేయం కామశ్రం పురుషానహాం అశ్వపూర్వామృతమధ్యామస్తిరాధా ప్రబోధినీం శ్రియం దేవీ భావ్యే శీర్మా దేవీ సుజాం. మీరు కూడా ఇక్కడ నమస్కారం, మీరు కూడా అక్కడ పోయి నమస్కారం చేసి వస్తే కొంచెం నమస్కారం చేసుకోండి. ఇక వెళ్ళడం అమ్మ ఇవన్నీ భగవంతుని చెందుతున్నాం. మనసు లగ్నం చేయాలి. మనసుతో
సో గాయస్ మా పెదనాన్న అయితే బావి దగ్గరనే ఒక ఇల్లు అంటే జస్ట్ 2 రూమ్స్ ఉన్నది. ఎవరైనా వస్తే ఉండడానికి. ఒక రూమ్ ఏమో జస్ట్ ఒక కిచెన్ లాగా అండ్ ఒక బెడ్. నార్మల్ వర్షం, చాలా వర్షం పడుతుంది. రైట్ సైడ్ ఆవులు కూడా ఉన్నాయి. ఇక్కడ అయితే చిన్న ఆవులు వాటర్ తాగడానికి హౌస్ ఉంటుంది. చాలా గట్టిగా స్విమ్మింగ్ అయితే చేస్తున్నాము. మీరు రేకులు ఉంటే అయితే ఆ రేకుల మీద టప 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 సౌండ్ వస్తే మా చెల్లి వాళ్ళు భయపడ్డారు.